ఇక్కడ చెన్నైలో ఒక భాస్కర కనపాటి గారని ఒక రకమైన పండితులు వచ్చారు. ఆయన చెన్నైలో ఒక ప్రోగ్రాం చేయబోతున్నారు. ఆదంబాకం శంకర మఠంలో చేయబోతున్నారు. ఆ వేదం అనే దాన్ని వాళ్ళు తరతరాలుగా ఒక గురువు గారు చెప్పి దాన్ని విని మళ్ళా తిరిగి చెప్తారు. ఉచ్చారణం అనుచ్చారణం అంటారు. ఉచ్చారణం గురువు గారు చేస్తారు. దాన్ని ఒక శిష్యుడు ఆయన ఏం చెప్పారో దాన్ని మళ్ళా చెప్తారు. అలా వేదం చదువుకుని ఆ వేదంలో పూర్తిగా కూర్చోగలుగుతారు. ఆ వేదంలో సంహిత, పదం, క్రమం, జట, ఘనం అని ఆ ఘనపాటిగా తయారై శాస్త్రాలు కూడా చదువుకుని ఆ వేదంని కంఠస్థం చేయాలంటారు. కంఠస్థం చేయాలంటే ఆ వేదంలో కొన్ని శబ్దాలు రిపీట్ అవుతాయి. అది వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు నీళ్లు కాలువలో ఇటువైపు పంపించేదా అటువైపు పంపించేదా అని ఉంటుంది. అట్లా ఆ అక్షరాన్ని స్వరం ఇప్పుడు సంగీతం అంతా పాడారు, మళ్ళా పాడబోతున్నారు. ఇది కార్యక్రమం అయిన తర్వాత ప్రిన్సిపాల్ గారు అందరూ వచ్చారు. దాంట్లో స్వరం ఏదైనా మార్పు ఉన్నా అది వేరే చోటుకి అది తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇవి ఆ చాప్టర్ మారిపోతుంది. అలా గుర్తుపెట్టుకుని చెప్పాల్సింది. ఆ వేదం అనేది చాలా కంఠస్థం చేయటం అనేది పుస్తకం అవసరం లేకుండా ఆ వేద పఠనం చేయటం అనేది చాలా గొప్పది. పాటలు పాడటం అనేది ఒక 10 మంది కలిసి పాడతారనుకోండి, అది పాడతారు. ఇప్పుడు పుష్య బహుళ పంచమి త్యాగరాజస్వామి ఆరాధన కార్యక్రమం తిరువయ్యారులో జరుగుతుందంటే దాంట్లో గొప్ప పండితులు పాడతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. విడిగా ఈ పాటలు పాడాలన్నా ఈ వేదం చెప్పాలన్నా నిస్సందేహంగా చెప్పాలి. అక్షరం లోపం లేకుండా చెప్పాలి. స్వరం ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అలాంటి స్వరాలు ఉంటాయి. అంటే ఆ ఉచ్చారణ క్రమం, ఆ ఉచ్చారణ క్రమం మార్పు, ప్రొనౌన్సియేషన్ మార్పు లేకుండా చెప్పాలి. ఈ పారాయణాన్ని 40 రోజుల పాటు విడిగా ఆ వేద పఠనం చేసే ఒక పద్ధతి, ఒక క్రమం కాశీలో కాశీ మహారాజు గారు ప్రోత్సహించి అలా వేద పఠనం చేసినప్పుడు తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారు. ఏనుగు పైన ఊరేగింపని చేస్తారు. అలా కాశీలో కలవాడు. ఇప్పుడు మన దేశంలో కూడా ఇక్కడ కూడా ఈయన భాస్కర కనపాటి గారు రాబోయే 17వ తారీఖు నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు, అంటే మన కంచి పరమాచార్య స్వామి యొక్క ఆరాధనా కార్యక్రమం మార్గశిర కృష్ణపక్ష ద్వాదశి శుక్రవారం డిసెంబర్ 26వ తారీఖు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధనా కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు వరకు చెన్నైలో ఈయన విడిగా ఏకాకి ఒకరుగా కూర్చుని పుస్తకం లేకుండా ఇద్దరు వినేదానికి ఇద్దరు ఉంటారు. ఈయన పేరు వక్త చెప్పే ఆయన, శ్రోత అని వినేదానికి ఇద్దరు ఉంటారు. వాళ్ళ మధ్యలో ఈ వేద పఠనం చేయబోతున్నారు.
ఘనస్వస్తి చేయబోతున్నారు. ఇప్పుడు ఒక మంత్రం ఇక్కడ ఆయన పఠిస్తారు ఘనస్వస్తి. తర్వాత మనం ఈ ప్రేయరు, తర్వాత మనం మాట్లాడేది ఇవన్నీ ఉంటాయి. తాతగారు ఘనపాటి, వీరు తండ్రి వాడు ఘనపాటి బాబయ్య, అలా ఈ కుటుంబంలో అందరూ పెద్ద ఘనపాటి గారు. ఈ వద్దరు మన పాత్రలు తిరుపతి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వస్తి నో న స్వస్తి స్వస్తి నగింద్రగింద్రో న స్వస్తి స్వస్తి నగింద్రగింద్రో నో నగింద్రో వృద్ధశ్రవ వృద్ధశ్రవ ఇంద్రో నో నగింద్రో వృద్ధశ్రవ ఇంద్రో వృద్ధశ్రవ వృద్ధశ్రవ ఇంద్రగింద్రో వృద్ధశ్రవ స్వస్తి స్వస్తి వృద్ధశ్రవ ఇంద్రగింద్రో వృద్ధశ్రవ స్వస్తి వృద్ధశ్రవ స్వస్తి స్వస్తి వృద్ధశ్రవ వృద్ధశ్రవ స్వస్తి నో న స్వస్తి వృద్ధశ్రవ వృద్ధశ్రవ స్వస్తి నో వృద్ధశ్రవ ఇది వృద్ధశ్రవ స్వస్తి నో న స్వస్తి స్వస్తి న పూషా పూషా న స్వస్తి స్వస్తి న పూషా న పూషా పూషా నో న పూషా విశ్వవేద విశ్వవేద పూషా నో న పూషా విశ్వవేద పూషా విశ్వవేద విశ్వవేద పూషా పూషా విశ్వవేద విశ్వవేద ఇది విశ్వవేద స్వస్తి నో న స్వస్తి స్వస్తి నస్తాక్ష్యస్తాక్ష్యో న స్వస్తి స్వస్తి నస్తాక్ష్యాః నస్తాక్ష్యస్తాక్ష్యో నో నస్తాక్ష్యో అరిష్టనే విరరిష్టనే విస్తాక్ష్యో నో నస్తాక్ష్యో అరిష్టనేమి తాక్ష్యో అరిష్టనే విరరిష్టనే విస్తాక్ష్యస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి స్వస్త్యరిష్టనే విస్తాక్ష్యస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి అరిష్టనేమి స్వస్తి స్వస్త్యరిష్టనే విరరిష్టనేమి స్వస్తి నో న స్వస్త్యరిష్టనే విరరిష్టనేమి స్వస్తి నా అరిష్టనే విరిత్యరిష్టనేమి స్వస్తి నో న స్వస్తి స్వస్తి నో బృహస్పతిర్బృహస్పతిర్ న స్వస్తి స్వస్తి నో బృహస్పతి नो बृहस्पतिर्बृहस्पतिर् नो बृहस्पतिर्दधातु दधातु बृहस्पतिर् नो बृहस्पतिर्दधातु बृहस्पतिर्दधातु दधातु बृहस्पतिर्बृहस्पतिर्दधातु दधात्विति दधातु सविता पश्चाता अत्पश्चाता अत्सविता सविता पश्चाता अत्सविता सविता पश्चाता अत्सविता सविता पश्चाता अत्सविता पश्चाता अत्सविता सविता पश्चाता अत्पश्चाता अत्सविता पुरस्ता अत्पुरस्ता अत्सविता पश्चाता अत्पश्चाता अत्सविता पुरस्तात् सविता पुरस्ता अत्पुरस्ता अत्सविता सविता पुरस्ता अत्सविता सविता पुरस्ता अत्सविता सविता पुरस्ता अत्सविता पुरस्ता अत्सविता सविता पुरस्ता अत्पुरस्ता अत्सवितोत्तरात्ता आदुत्तरात्ता अत्सविता पुरस्ता अत्पुरस्ता अत्सवितोत्तरात्तात् सवितोत्तरात्ता आदुत्तरात्ता अत्सविता सवितोत्तरात्ता अत्सविता सवितोत्तरात्ता अत्सविता सवितोत्तरात्ता अत्सविता उत्तरात्ता अत्सविता सवितोत्तरात्ता आदुत्तरात्ता अत्सविता धरात्ता आदधरात्ता सवितोत्तरात्ता आदुत्तरात्ता अत्सविता धरात्ता आत् सविता धरात्ता आदधरात्ता अत्सविता सविता धरात्ता आत् अधरात्तादित्यधरात्ता आत् सविता नो न सविता सविता न सुवतु सुवतु न सविता सविता न सुवतु सुवतु नो न सुवतु सर्वता आतिं सुवतु नो न सुवतु सर्वता आतिं सुवतु सर्वता आतिं सुवतु सर्वता आतिं सविता सविता सर्वता आतिं सुवतु सर्वता आतिं सविता सर्वता आतिं सविता सविता सर्वता आतिं सविता नो न सविता सर्वता आतिं सविता न सर्वता आतिमिति सर्वता आतिं सविता नो न सविता सविता नो रासतां न सविता सविता नो रासतां
नो रासतां रासतां नो रासतां दीर्घं दीर्घं रासतां नो रासतां दीर्घं रासतां दीर्घं दीर्घं रासतां दीर्घमायुरायुः दीर्घं रासतां दीर्घमायुः दीर्घमायुरायुः दीर्घं दीर्घमायुः आयुरित्यायुः ఘనపాఠి అనేది ఋగ్వేదంలో ఉంటారు, యజుర్వేదంలో కూడా ఉంటారు. ఇది కాకుండా ఋగ్వేదంలో ఇంకా కొన్ని ఉన్నాయి. దండం అని ఒకటి ఉంటుంది, ధ్వజం అని ఒకటి ఉంటుంది, మాల అని ఒకటి ఉంటుంది, రథం అనేది ఒకటి ఉంటుంది. అది కూడా శాంపుల్గా ఒకటి ఎగ్జాంపుల్కి అంత పండితులు అందరూ చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు కనుక దీనికి ఉదాహరణకి కొన్ని చెప్పి చూపిస్తారు. என்ன சொல்றேன் முதல்ல தண்டமா என்ன சொல்ற முதல்ல క్రమం சொல்லிட்டு దండం சொல்றேன். అది క్రమం అనేది ఒకటి అని చెప్పేసి దాన్ని తల కింద చెప్తారు. దానికి 1 2 2 3 3 4 1 2 2 3 3 4 4 5 5 6 6 7 ఇది క్రమం అంటారు. ఇది క్రమంగా వచ్చేది. దీంట్లో 2 1 1 2 2 3 3 2 1 1 2 3 3 4 4 3 2 1 1 2 2 3 3 4 4 5 5 4 3 2 1 ఇట్లా దీన్ని చెప్పిన దాన్ని మళ్ళా తిరిగి అట్లా చెప్పాలి. అది ఒకటి. మాల అనేది ఒకటి. రథం రథం అనేది ద్విచక్ర రథం, త్రిచక్ర రథం, అలా చతుశ్చక్ర రథం, చతుశ్చక్రం అని అది చతుశ్చక్ర రథం అలాంటివి ఉంటాయి. దీంట్లో ముందు ఇప్పుడు చెప్పేది క్రమం, దండం అనే దాన్ని తలకి చెప్పేది వ్యుత్క్రమం. అది చెప్తాను. స్వస్తినా నగింద్రాః ఇంద్రో వృద్ధశ్రవాః వృద్ధశ్రవాः స్వస్తి వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः స్వస్తి నః నః పూషా పూషా విశ్వవేదాః విశ్వవేదా ఇతి విశ్వవేదాః స్వస్తి నః. ఇది క్రమం చెప్పినారు. ఇప్పుడు దండం అనేది చెప్తారు. స్వస్తి నః న స్వస్తి స్వస్తి నః నగింద్రాః ఇంద్రో న స్వస్తి స్వస్తి నః నగింద్రాః ఇంద్రో వృద్ధశ్రవాః వృద్ధశ్రవా ఇంద్రో న స్వస్తి స్వస్తి నః నగింద్రాః ఇంద్రో వృద్ధశ్రవాః వృద్ధశ్రవా స్వస్తి వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः స్వస్తి వృద్ధశ్రవా ఇంద్రో న స్వస్తి స్వస్తి నః నగింద్రాః ఇంద్రో వృద్ధశ్రవాः వృద్ధశ్రవా స్వస్తి వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः స్వస్తి నః న స్వస్తి వృద్ధశ్రవా ఇంద్రో న స్వస్తి స్వస్తి నః నగింద్రాః ఇంద్రో వృద్ధశ్రవాः వృద్ధశ్రవా స్వస్తి వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः స్వస్తి నః నః పూషా పూషా న స్వస్తి వృద్ధశ్రవా ఇంద్రో న స్వస్తి స్వస్తి నః నగింద్రాః ఇంద్రో వృద్ధశ్రవాः వృద్ధశ్రవా స్వస్తి వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः స్వస్తి నః నః పూషా పూషా విశ్వవేదాః విశ్వవేదా పూషా న స్వస్తి వృద్ధశ్రవా ఇంద్రో న స్వస్తి స్వస్తి నః నగింద్రాః ఇంద్రో వృద్ధశ్రవాः వృద్ధశ్రవా స్వస్తి వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः స్వస్తి నః
नः पूषा पूषा विश्ववेदाः विश्ववेदा इति विश्ववेदाः అది దండమైంది. రథం రథం అనేది ద్విచక్రం సమయం ద్విచక్రం. ఇప్పుడు ద్విచక్ర రథం అది. స్వస్తినాః స్వస్తినాః న స్వస్తి న స్వస్తి స్వస్తినాః స్వస్తినాః న ఇంద్రాः న పూషా ఇంద్రో న స్వస్తి పూషా న స్వస్తి స్వస్తినాః స్వస్తినాః న ఇంద్రాः న పూషా ఇంద్రో వృద్ధశ్రవాः పూషా విశ్వవేదాः విశ్వవేద వృద్ధశ్రవా ఇంద్రో న స్వస్తి విశ్వవేద పూషా న స్వస్తి. ద్విచక్ర రథం అది. ఇదే 4 చక్ర రథం తర్వాత అది ఎప్పుడు రండి. స్వస్తి నః ఇంద్రః వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నః తార్క్ష్యః అరిష్టనేమిః స్వస్తి నః బృహస్పతిః దధాతు. అది 8 8 16 పదం. అంటే ఈ సమసంఖ్యాక పదం ఉన్న దాంట్లోనే ఈ రథం అనేది ఆ మంత్రానికే ఉంటుంది. అంటే సమసంఖ్యాకం లేని విషమ సంఖ్యాకం ఉంటే అది అది రాదు, రథం అనేది రాదు, చక్రం అనేది. అందుకని ఈ సమసంఖ్యాకంలో ఈ మొదటి హాఫ్ అనేది 8 పదాలు, సెకండ్ హాఫ్ అనేది 8 పదాలు. దీంట్లో ఆయన 8 8 అనేటప్పుడు 1 2 8 7 5 6 అవునండి. 1 2 5 6 1 8 12 11 12 13 అదే లేదు అన్ని ప్రారంభం 4 4 4 4 అని పెట్టుకుని 1 2 5 6 8 9 11 12 అట్లా పదాలు చెప్తూ వస్తారు. తర్వాత 2 3 6 7 9 10 12 13 తర్వాత 3 4 7 8 11 10 11 15 16 అట్లా పదాలన్నీ చెప్పి రథం అనేదాన్ని చెప్తారు. తర్వాత చెప్పేదాన్ని కింద పై నుంచి కిందకి చెప్తారు. అది స్వస్తినాః 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 న స్వస్తి న స్వస్తి న స్వస్తి న స్వస్తి స్వస్తినాః న ఇంద్రాः స్వస్తినాః న పూషా స్వస్తినాః న స్తార్క్ష్యాः స్వస్తినాః నో బృహస్పతిః ఇంద్రో న స్వస్తి పూషా న స్వస్తి తార్క్ష్యో న స్వస్తి బృహస్పతిర్న స్వస్తి స్వస్తినాః న ఇంద్రాः స్వస్తినాః 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 న ఇంద్రాः న పూషా న స్తార్క్ష్యాः నో అరిష్టనేమిః ఇంద్రో వృద్ధశ్రవాः పూషా విశ్వవేదాः తార్క్ష్యో అరిష్టనేమిః బృహస్పతిర్దధాతు. వృద్ధశ్రవా ఇంద్రో న స్వస్తి విశ్వవేద పూషా న స్వస్తి అరిష్టనేమిస్తార్క్ష్యో న స్వస్తి దధాతు. బృహస్పతిర్న స్వస్తి స్వస్తినాః న ఇంద్రాः ఇంద్రో వృద్ధశ్రవాः వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాः స్వస్తినాః న పూషా పూషా విశ్వవేదాः విశ్వవేదా ఇతి విశ్వవేదాः స్వస్తినాః న స్తార్క్ష్యాः తార్క్ష్యో అరిష్టనేమిః అరిష్టనేమిరిత్యరిష్టనేమిః స్వస్తినాః న
नो बृहस्पतिः बृहस्पतिर्दधातु दधात्विति दधातु ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నారు.